ఎవరి కోసం నాకు ప్రార్థనే లేదండి. నాకు అసలు సీక్రెట్ లైఫ్ లో ప్రార్థనే లేదండి. నాకు పవిత్రత లేదు సార్. శరీరాశ, నాత్రాశ, జీవపడము, గొప్పలు తిప్పల్లో పడిపోయాను సార్. నేను అక్రమంలో పడిపోయాను సార్. శరీరాశలో పడిపోయాను సార్. నేను అలాగే దేవుడికి విరోధంగా, తండ్రికి విరోధంగా ఈ ఫాదర్స్ డే రోజుని జీవించేస్తాను అనుకోవద్దు. ఈ ఫాదర్స్ డే రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఒక తండ్రి కొడుకు అయితే ఒక పిల్లోడు తప్పు చేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే మా డాడీ దగ్గరికి వెళ్తాను, ఆయన నన్ను చూసుకుంటాడులే అని ఎలాంటి మనసుతో అయితే వస్తాడో, ఈ రోజు పరలోకపు తండ్రి కొడుకులం, కూతుర్లం మనం ఒకవేళ ఏదైనా తప్పిపోయావా, ప్రేమించట్లేదా, ప్రార్థించట్లేదా, ఫలించట్లేదా, దేవుడు చూసే భక్తి చేయట్లేదా, పరిపూర్ణంగా లేమా, పరిశుద్ధంగా లేమా, పవిత్రంగా లేమా, తప్పిపోయావా, ఒకవేళ దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసు? తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినట్లుగా నువ్వు మరలా ఆయన దగ్గరికి రావాలని ఆశపడే గొప్ప దేవుడు.